వాత్సాయన కామసూత్రాలు సాధారణాధికరణం శాస్త్ర సంగ్రహం. శ్లోకం. నమో ధర్మార్థ కామేభ్య స్తత్కామేభ్యో నమో నమః త్రివర్గ మోక్ష కామేభ్యో కామేభ్యో అమితం నమః. ధర్మము, అర్థము, కామము అన్నవి పురుషార్థములు. ఆ పురుషార్థములకు వాటిని కోరు వారికి నమస్కారము. ఈ మూడిటిని త్రివర్గములు అంటారు. వాటి మోక్షమునకు కోరెడి వారికి నమస్కారము. అలాగే ఏ పురుషార్థమందును కోరిక లేని వారికి అందరికన్నా ఎక్కువ నమస్కారము. కామము ఉపాయం లేనిదే సిద్ధించదు. అందుచేతనే పూర్వాచార్యుల మతములను అనుసరించి ఆచార్య మల్లనాగుడు ఈ శాస్త్రమును చెప్పాడు. ఆచార్య మల్లనాగుడు వాత్సాయనునిగా ప్రసిద్ధుడు. ఈ శాస్త్రమునందు చెప్పబడిన ఉపాయాల ద్వారా ఆచరించిన వారికే త్రివర్గము సిద్ధిస్తుంది. ఇక్కడ ఒక శాస్త్ర ప్రమాణమైన దానిని ఉదహరించుకోవచ్చు. అది ఎలా ఉంటుంది? ఒకసారి పరూరవుడు దేవేంద్రుని దర్శించడానికి ఈ భూలోకము నుండి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ధర్మము, అర్థము, కామము అనే దేవతలు శరీరాలు ధరించి ఉన్నారు. పురూరవుడు కేవలం ఒక ధర్మదేవతకే ప్రదక్షిణం చేశాడు. అప్పుడు అర్ధ కామదేవతలకు కోపం వచ్చింది. సమబుద్ధితో మా ముగ్గురిని సేవింపవలసిన నువ్వు మమ్మల్ని ధిక్కరించావు కనుక నీకు అర్ధలాభము, కామప్రాప్తి కలుగవు అని శపించారు. కామదేవుని శాపం వల్ల ఊర్వశీ విరహం కలిగింది. అర్ధదేవత శాపం వల్ల లోబిగా మారి చాతుర్వర్ణము అంటే శూద్రులకు సంబంధించిన ధనరాశిని అపహరించడం, అది విని కోపోద్రిక్తులైన బ్రాహ్మణుల చేత దర్భ ప్రాణులతో పొడవబడి నశించాడు. సూత్రం. ప్రజాపతిర్హి ప్రజాస్పృష్ట తాసాం స్థితి నిబంధనం త్రివర్గస్య సాధనా మధ్యయానం శతసహస్రే నాగ్రే ప్రోవాచ. ప్రజలకు సాధారణంగా 3 దశలుంటాయి. మొదటిది సృష్టి, రెండోది వర్తమానం, ఇక మూడవది నాశనము నొందటం. ఈ దశలు ప్రజలకే కాక పుట్టుక కలిగిన ప్రతి జంతువుకు ఉంటాయి. ఈ 3 దశలలో సృష్టి తరువాత ఏదో ఒక విధమైన ఏర్పాటుతో జీవించి ఉండటాన్ని వర్తమాన దశ లేక స్థితి అంటారు. ఇది శుభవర్తమానం కావచ్చు లేక అశుభవర్తమానం కావచ్చు. అట్లే త్రివర్గములలో కూడా ధర్మము, అర్థము, కామము అనియు అధర్మము, అనర్థము, ద్వేషము అని 2 రకాలుగా ఉంటాయి. ధర్మం వలన మరణానంతరం శుభమైన గతి చేకూరుతుందని, అధర్మం వలన అశుభమైన గతి చేకూరుతుందని అంటారు. అర్థం వల్ల సౌఖ్యానుభవము, ధర్మ ప్రవర్తన చేకూరితే అనర్థము అంటే అర్థం లేకపోవటం వలన అధర్మమైన పనులు చేయటం జరుగుతుంది. ఇక మిగిలింది కామము. దీనివల్ల సుఖంతో పాటు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ద్వేషం మూలంగా సుఖం కలగదు సరికదా, సంతాన ప్రాప్తి ఉండదు. సుఖము, సంతానము లేనివాని స్థితి గడ్డిపోచ కంటే హీనమైనది. అంటే త్రివర్గముల మూలంగా పైన చెప్పబడిన ప్రయోజనాలు కలుగుతున్నాయి. అట్టి ప్రయోజనకరమైన ఉపోయములను శోధించి శాసించిన దంపటం వల్ల దీనిని శాస్త్రం అంటున్నారు. దీనిని బ్రహ్మ మున్ముందుగా రచించనని చెప్పబడుచున్నది.